ప్రస్తుత కాలంలో రాజకీయాలు రోజుకొక మలుపులు తిరుగుతున్నాయి. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఏర్పాటయ్యాక నేతల వలసలు ఎక్కువయ్యాయి. ఈ పరిణామాల నేపథ్యంలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుతో బీఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డి, ఆయన అల్లుడు రాజశేఖర్ రెడ్డి, ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, తీగల కృష్ణారెడ్డి జూబ్లీహిల్స్ లోని చంద్రబాబు నివాసంలో ఆయన్ను కలిశారు. ఈ సందర్భంగా తీగల కృష్ణారెడ్డి కీలక ప్రకటన చేశారు. తాను టీడీపీలో చేరుతున్నట్లు ప్రకటించారు. ప్రస్తుతం ఆయన బీఆర్ఎస్ పార్టీలో కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఎన్టీఆర్ తో తన రాజకీయ ప్రస్థానం మొదలైందని గుర్తు చేసిన ఆయన, హైదరాబాద్ అభివృద్ధి చేసింది 100కు 100% చంద్రబాబేనని అన్నారు. తెలంగాణలో టీడీపీ పాలన మళ్లీ రావాల్సిన అవసరం ఉందని తెలిపారు. అయితే మల్లారెడ్డి, ఆయన అల్లుడు రాజశేఖర్ రెడ్డి మాత్రం స్పందించలేదు. తన మనవరాలు శ్రేయారెడ్డి పెళ్లికి ఆహ్వానించేందుకే చంద్రబాబును కలిసినట్లు మల్లారెడ్డి తెలిపారు. అయితే గతంలో టీడీపీలో చంద్రబాబు నేతృత్వంలో పనిచేసిన ఈ ముగ్గురు నేతలు ఆ తర్వాత మారిన పరిణామాల నేపథ్యంలో ఆ పార్టీ బలహీనం కావడంతో బీఆర్ఎస్ లోకి వెళ్లిపోయారు. అయితే ప్రస్తుతం గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఉన్న తమ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ సర్కార్ నుంచి ఎదురవుతున్న ఇబ్బందుల నేపథ్యంలో తిరిగి సీఎం రేవంత్ రెడ్డి గురువైన చంద్రబాబు పార్టీ టీడీపీలో చేరిపోతే ఎలా ఉంటుందన్న ఆలోచనలో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే ఈ ముగ్గురు చంద్రబాబుతో భేటీ కావడం ప్రాధాన్యం సంతరించుకుంది.